వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాను. నా పదజాలంతో ఈ గంగాజలాన్ని చూసి కలించిపోయాను, అదిలో వెలిగించిపోయాను. ప్రకృతి, నువ్వు ఇచ్చే దాహం కోటి జన్మల పుణ్యము 120 సంవత్సరాల వరకు ఇచ్చే శక్తిని ప్రసాదించిందండి ప్రకృతి మహామాత, మా గంగాది మాత. ఏయ్ ఆనంద్ విహారీ, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ కీకారణ్యంలోని ఏంటి నీ అల్లరి? బురజారి మట్టిలోని తారాబో జలపాతం కా, ఎందుకు ఈ అల్లరి? నమస్తే, మీ మణిదీప్ కుమార్ వచ్చేసావు. తరబు వాటర్ ఫాల్స్, ఒరిస్సా 425 km. అనియా, నేను వాటర్ ఫాల్ చూశాను, పైనుంచి దిగాను అని చెప్పాను, కానీ కింద పాటు చూడలేదని చాలామంది అడిగారు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈరోజు వచ్చాను. నైట్ పాడేరులో స్టే చేశాను. అలా రోడ్లంతా, చెట్లంతా, పుట్లంతా అన్నీ ఎక్కి వచ్చేసాను భయ్య. వర్షం పడిపోయింది, మట్టి మట్టి బురద బురద జారిపోయింది భయ్య. కానీ జై భోలోనాథ్, జై జగన్నాథ్, ఎక్కడ మిస్ అవ్వకుండా నేను అనుకున్న గమ్యానికి టార్గెట్ రీచ్ అయిపోయాను. గూప్స్తో తయారు చేసిన వీడియో చూపిస్తున్నాను, ఒక్కసారి చూసేయండి. ఒక్కసారి వేస్తామా, మళ్ళీ వస్తానో రానో తెలియదు. చూడండి, ధరించిపోతుంది. ఎక్కడెక్కడో వాగు నుంచి వంక నుంచి పడుతుంది ఈ గంగాజలం. ఎన్ని వృక్షాలకి, మానవ ఆహారానికి, పంట పొలాలకి, తాగడానికి సగు జీవుడిగా గడిపేదే ఈ సాగర జలమయం. ఎంత అద్భుతమో, మహా అద్భుతమో. ఈ అద్భుతాన్ని చూడడానికి కోటి విచ్చేసుగా 425 కిలోమీటర్లు నడిచొచ్చాను. చూడగానే రోడ్డు అనేది నాకు కనవలేదు. అన్నయ్య, అందరూ పైనుంచే చూపించారు, కింద నుంచి చూపించన్నారు. ప్రత్యేకం కోసం ఈరోజు ప్రత్యేకంగా మీకోసం వచ్చి చూపిస్తున్నాను. వచ్చాను, పర్వత శిఖరానికి ఎక్కాను. కింద నుంచి దాదాపుగా మనకి 22 మీటర్లు ఎత్తున ఎక్కుతూ ఆ సొరంగ మార్గానికి, ఆ జలపాతానికి చేరుకున్నాను. ఇక్కడ అద్భుతంగా కోనలతో చుట్టుపక్కల పాటుతో మంచి బింబంగా కనబడుతుంది నా గంగా జలపాతం. ఏమి సౌభాగ్యమో, ఏ సౌభాగ్య శిఖరమో, చాలా పూతలా పడుతుంది నా గంగాజలం. ఈ గంగాజల పుష్కరం మన భారతదేశంలో స్వచ్ఛగా ఉంటుంది. ఎన్ని నదులు, ఎన్ని ఉపనదులు కలిస్తే కానీ ఇలాంటి వాగులు, వంకరలు ఏర్పడవు. ఆగిపో ప్రకృతి, నీతో నేస్తాను ఉంటాను నేస్తమా, దారి పడునా ఉంటాను నేస్తమా. ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ సో మచ్. అండి, ఎక్కి దిగితే కానీ మనం పైకి వెళ్ళలేమండి. ఓకేనా? జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా ఎక్కండి, గాబరా పడకండి. ఓకే, ఉంటాను, బాయ్. ఇలాగా స్టెప్స్ ఈ పైకి ఎక్కడానికి జాగ్రత్తగా వేసుకొని దిగాలి. ఏమాత్రం తేడా వస్తే జాగ్రత్తగా కిందకి వెళ్ళిపోతాం. ఈ వుడ్డుతో వేస్తారు. ఈ మెట్లు ఎక్కితే కానీ ఆ పై వాగు ఎక్కడానికి మాత్రం అవ్వదన్నమాట. ఆడ ఎక్కించాను అన్నీ కూడా జాగ్రత్తగా. వద్దు అన్నాడు, బలవంతంగా ఎక్కించానండి. కానీ అన్న సేఫ్గా చూసుకోవాలి, జాగ్రత్తగా రావాలి. మెయిన్ వెయిట్ ఉన్న మనుషులు జాగ్రత్తగా ఎక్కాలి. షూ ఎట్టి పరిస్థితుల్లో వేసుకోకండి, ఎందుకంటే వాటర్ అనేది బాగా జారిపోతుంది కాబట్టి. ఇంకోటి మనం ఫుట్ వేస్తే వుడ్ మీద చాలా నీట్గా పడుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఐ లవ్ యూ సర్. కొట్టుకుంటూ వచ్చా 155cc మీద శిఖరం ఎక్కించాను. దట్ ఈస్ మణిదీప్ కొలవరి రాకింగ్ ట్రాక్స్. ఎలా ఉంది విజయ్? ఐ లవ్ యూ శ్రావణి. థ్యాంక్ యూ సో మచ్.